బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై తన ఇంట్లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డిశ్చార్జ్ అయిన సైఫ్ తాజాగా తనను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో రిక్షా డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశాడు. అతనికి ఆర్థిక సాయం కూడా అందించాడు. గత వారం ముంబైలోని తన నివాసంలో కత్తితో దాడికి గురైన సైఫ్ అలీ ఖాన్ ను భజన్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ సైఫ్ అలీ ఖాన్ సకాలంలో సాయం చేశాడని, తనకు ఆర్థిక సాయం కూడా చేశాడని చెప్పుకొచ్చాడు. సైఫ్ అలీ ఖాన్ కు చేసిన వాగ్దానాన్ని ఉటంకిస్తూ డ్రైవర్ ఎంత ఇచ్చాడు అనేది బయటపెట్టినప్పటికీ భజన్ సింగ్ రానా దాదాపు 50,000 రూపాయలు అందుకున్నట్టు ఓ నేషనల్ పోర్టల్ రిపోర్ట్ చేసింది. ఇక భజన్ సింగ్ స్వస్థలం ఉత్తరాఖండ్. రానా మరో 4 రూమ్మేట్స్ తో కలిసి కార్లోని ఓ గదిలో నివసిస్తున్నాడు. భజన్ సింగ్ రానాను ఈ మొత్తం గురించి అడిగినప్పుడు నేనాయనకు వాగ్దానం చేశా, దానికి కట్టుబడి ఉంటాను. ఆయన నాకు 50,000 లేదా 1,00,000 ఇచ్చాడని ప్రజలు అనొచ్చు, కానీ నేనెంత ఇచ్చాడో చెప్పడానికి ఇష్టపడను. ఈ సమాచారాన్ని బయట చెప్పవద్దని ఆయన నన్ను అభ్యర్థించారు. నేనాయనకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. ఏది జరిగినా ఆయన ఎంత ఇచ్చాడనేది ఆయనకు నాకు మధ్య ఉంటుందని అన్నాడు. మంగళవారం సాయంత్రం డిశ్చార్జికి ముందు భజన్ సింగ్ రానాకు సైఫ్ అలీ ఖాన్ ఇంకా అతని కుటుంబాన్ని కలిసే అవకాశం లభించింది. ఆయన కుటుంబం తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారని, కలిసి ఫోటోలు కూడా తీసుకున్నారని భజన్ సింగ్ చెప్పారు.